గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఎన్నికలకు ఓటేసేందుకు పట్టభద్రులు అదేవిధంగా ఉపాధ్యాయులు పోలింగ్ కేంద్రాలకు వస్తున్న పరిస్థితి నెలకొంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి చూడవచ్చు. పోలింగ్ అయితే ప్రారంభమైంది. పోలింగ్కి సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకోవచ్చు. ఇటు కరీంనగర్, కామారెడ్డి, ఇటు నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. నిజామాబాద్ జిల్లాలో పట్టభద్రులు 31,571 మంది ఓటర్లు ఉన్నారు. అదే ఉపాధ్యాయులకు సంబంధించి 3,751 మంది ఉపాధ్యాయుల ఓటర్లు ఉన్నారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 81 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దీంతోపాటు పట్టభద్రులకు సంబంధించి 48, అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించి 33 పోలింగ్ కేంద్రాలు. జిల్లాలోని 33 మండల కేంద్రాల్లో కూడా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్కు సంబంధించి అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దీనికి అంతరికి సంబంధించి చూసుకుంటే కామారెడ్డి జిల్లాలో కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మొత్తంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు అందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. జిల్లాలో చూసుకుంటే కామారెడ్డి జిల్లాలో 16,410 పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. ఇందులో చూసుకుంటే మహిళలు, పురుషులు కూడా ఉన్నారు. ఉపాధ్యాయులకు సంబంధించి 25 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అందులో మొత్తంగా 2,011 మంది ఉపాధ్యాయుల ఓటర్లు ఉన్నారు. జిల్లాల వ్యాప్తంగా చూసుకుంటే ఎప్పటికప్పుడు ఓటింగ్ సరళి పరిశీలిస్తున్నారు జిల్లాకు సంబంధించిన ఎన్నికల అధికారులు. మొత్తంగా పట్టభద్రులకు సంబంధించి చూసుకుంటే నిజామాబాద్, అదేవిధంగా కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల అభ్యర్థులకు చూసుకుంటే మొత్తంగా 56 మంది పోటీలో ఉన్నారు. ప్రధానంగా చూసుకోవచ్చు ఒక్కొక్క అభ్యర్థి ఒక్కొక్క దగ్గర చూసుకుంటే మొత్తంగా అందరూ కూడా ప్రధాన అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది. అంటే బీజేపీ, కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులు, అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీలో ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తంగా ఎన్నికల నిర్వహణ కూడా ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. మరోవైపు ఎక్కడైనా సరే ఎన్నికలకి ఇబ్బందులు జరగకుండా అధికారులు అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీలకు సంబంధించి పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే నిజామాబాద్ డివిజన్ కేంద్రంలో 21 పోలింగ్ కేంద్రాలు పట్టభద్రులకు ఉన్నాయి. అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించి 10 పోలింగ్ కేంద్రాలు. పురుషులు నిజామాబాద్ డివిజన్లో 8,816 మంది పురుషులు పట్టభద్రులకు సంబంధించి ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించి 1,054 మంది పురుషులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాంతోపాటు స్త్రీలు కూడా 5,500 మంది 25 మంది పట్టభద్రులు, అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించి 927 మంది ఓటు హక్కు వినియోగించుకుని ఉన్నారు. మొత్తంగా ఆర్మూర్ డివిజన్లో మొత్తం చూసుకుంటే 16 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించి 13 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దీనికి అందరికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులు అయితే పర్యవేక్షణ చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొట్టమొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వారి కోసంతో పాటు అయితే హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. పూర్తి స్థాయిలో ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అయితే ఇటు కామారెడ్డి, ఇటు నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన ఎన్నికల అధికారులకు కొనసాగుతున్న జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మొత్తంగా 135 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 135 పోలింగ్ కేంద్రాలు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ దానికి అంతటికి సంబంధించి ఓటు హక్కు వినియోగించుకునే దిశగా ప్రతి ఒక్కరిని పరిస్థితి అది ఎవరైనా సరే ఓటు హక్కు వినియోగించుకునేందుకు పూర్తి స్థాయిలో వినియోగించుకునే దిశగా ప్రతి ఒక్కరు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇటు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలైతే ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు సంబంధించి 135 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పట్టభద్రులకు సంబంధించి 41,000 పైగా ఓటర్లు ఉన్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా అందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దాంతోపాటు ఇటు నిజామాబాద్ జిల్లాలో 3,000 పైగా ఉపాధ్యాయులకు సంబంధించిన ఓటు హక్కు వినియోగించుకుని ఉన్నారు. మొత్తానికి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకునే దిశగా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఇది ఇక్కడ పరిస్థితి. సాజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.